మీరు ఈ 4 టీ-షర్ట్లని వచ్చేసారి కల్లా 10 టీ-షర్ట్లు చేయాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లేదా 40 టీ-షర్ట్లు చేద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. రాజు నాడు, రాజు నీకు ఈ టీ-షర్ట్ కావాలా? తీసుకో రాజు ఈ టీ-షర్ట్. నేను బనీన్ వేసుకోంటలేను, లోన బనీన్ కూడా వేసుకోను. దో వెల్ట్ నువ్వు ఆగు, చూపిస్తా. తాతకి టీ-షర్ట్ ఇచ్చా. నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఉంది. తాత టీ-షర్ట్ బాగుందే? బాగుంది. నీకు తెల్లదంటే ఇష్టం కదా? వేసుకున్నా. వేసుకోడా? చూసుకుంటా. చాలా సంతోషం ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వీడియో తీయనప్పుడు కూడా చిన్న ఉన్నప్పుడు వచ్చి ఇస్తుంటే మీరు వీడియో తీయడానికి మాత్రమే అని అనుకోకండి. టీ-షర్ట్ మాత్రం ఇప్పుడు కొట్టించే పెద్ద మనిషికి. ఇది ఫుల్ కలర్ 2 తీసుకున్నా. 400 800. హాఫ్ కలర్ 200 400. 8 + 400 1200. మనకు 100 డిస్కౌంట్ ఇచ్చాడు అన్న. స్పోర్ట్స్ షాప్, ఆ పేరు చెప్పకూడదు అనుకుంటున్నా. ఎవరైనా టీ-షర్ట్లు ఇచ్చినారా? ఎవరు ఇలా? నేనేనా ఫస్ట్? నేను సక్సెస్ అవుతానా? అవుతావు. ఎట్లా చెప్తున్నావు? 90% ముందంజనే ఉండవు. మన పేరేమైనా వినపడుతుంది అనిల్ అని? వినపడేసిన దానికే మమ్మల్ని ఎమ్మడి తిరుగుతున్నాం. అంటే మంది అంటున్నారా అనిల్ అని? చెప్పు. ఆ మంది అయిపోతున్న వాళ్ళు అడుగుతున్నారు, మీరు బాగా తీస్తున్నారు, కష్టపడుతున్నారు అన్నదానికి ముందుకు వస్తున్నాం. 4 టీ-షర్ట్లు కొట్టించా యూట్యూబ్ని ప్రమోట్ చేసుకోవడానికి. ఒకటి నేను వేసుకుందామని, ఒకటి జగనన్న వేసుకుందామని, ఒకటి రాజుకి ఇద్దామని అనుకుంటున్నా. రాజు టీ-షర్ట్లు వేసుకోనని చెప్పాడు. మళ్ళీ వేసుకుంటాడో వేసుకోలేదో చూడాలి, అడగాలి. మా భజన అని ఉన్నాడు మా ముత్తాతకి ఒకటి ఇద్దామనుకుంటున్నా టీ-షర్ట్. రేపు మన్నపురానికి వెళ్ళి ఇద్దామనుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్ ఎస్ అనిల్ అని అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నా. ఇక్కడ రాజన్న నాన్న వెనకిల కూడా ఉంది, గో ఎస్ అనిల్ అని. ఇప్పుడు రాజన్నది వచ్చేసి ముందర ప్రింట్ ఎందుకు తక్కువ పడిందంటే కరెంటు పోయిందంట. అన్న టీ-షర్ట్ వచ్చేసి 200, నేను వేసుకునేది 350. మీకు డౌట్ వచ్చానా నువ్వేమైనా వాళ్ళతో పాటు వేసుకోవచ్చు కదా అని? నా సైజు సరిపోలేదు. ఇప్పుడు జగనన్న వేసుకునేదే నేను వేసుకున్నా, కానీ ఇబ్బంది పడుతున్నా, టైట్ అయ్యింది. అందుకే పెద్ద టీ-షర్ట్ కొట్టించా. దీంతోపాటు ఇది కూడా జగనన్నకు సరిపోదు అనుకున్నా, లేకుంటే వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నా, తెలిసిన వాళ్ళకి, బీజోళ్ళకి. ఇంకా వద్దు, ఇంకా జగనన్న మన మంచి, అతను కూడా బాగుంటుంది. ఎన్నో కార్యక్రమాలు చేసిన, ఛాయ్ తాపడము, టిఫిన్లు తినిపించడము. ఇంకా అన్నకు కూడా ఇద్దాం, అన్న బీజోడు కాదు కానీ ఇచ్చా. ఇంకా మా ముత్తాతకి ఇవ్వబోతున్నా 350 టీ-షర్ట్. 50 టీ-షర్ట్ అతని పెద్ద మనిషి కాబట్టి అతనికి ఇద్దాం అనుకుంటున్నా. లేకుంటే ఆ టీ-షర్ట్ జగనన్న కన్నా రాజు కన్నా పోతుండే. కాబట్టి మా ముత్తాతకి కృతజ్ఞతగా ఉండాలని అతను కూడా ఒక టీ-షర్ట్ ఇవ్వబోతున్నా. ఇప్పుడు రాజన్న ఉన్నాడు. రాజన్న టీ-షర్ట్ ఎలా ఉంది? మంచిగా ఉంది. టీ-షర్ట్ బాగుంది, మంచిగా ఉందిలే. హ్యాపీయా? హ్యాపీ. ఇప్పుడు రాజుకి ఇద్దామా టీ-షర్ట్? ఉంటే ఎలా మరి, రాజు ఉంటే మనం 200 టీ-షర్ట్ 200 టీ-షర్ట్ లానే ఉందే, తక్కువ అనిపిస్తుంది? ఓకే, మంచిగా ఉందిలే. 200 టీ-షర్ట్ అయినా 300 అయినా మంచిగా ఉంది. అంటే కాస్ట్ లాగానే ఉందా? 200 లాగానే ఉందా, లేకుంటే ఇంకా తక్కువ కాస్ట్ లాగా అనిపిస్తుంది? 200 పైన ఉంటుంది, క్లాస్ ఉంది, మంచి. పోలో ఫార్మసీలో తీసుకున్నా బాదం పాలు. 40 రూపీస్ది ఎంఆర్పి రేట్ది 25కి ఇచ్చారు. వేరే తాళ్ళు అయితే 40 తీసుకుంటారు మామూలుగా, కిరాణాల్లో కానీ వేరే తాళ్ళలో కానీ. అపోలో ఫార్మసీలో తక్కువకి ఇచ్చారు. మిగతా తాళ్ళు ఎలా ఇస్తారో నాకు తెలియదు. ఇక్కడ మాత్రం 40 రూపీస్ 25కి ఇచ్చారు. ఇది మా ముత్తాతకి తీసుకెళ్తున్నా, రండి వెళ్దాం. రాజు నాడు, రాజు నీకు ఈ టీ-షర్ట్ కావాలా? తీసుకో రాజు ఈ టీ-షర్ట్. నేను బనీన్ వేసుకోంటలేను, లోన బనీన్ కూడా వేసుకోను. దో వెల్ట్ నువ్వు ఆగు, చూపిస్తా. ఇప్పుడు వేసుకుంటావా వేసుకోవా? నాకు వద్దనుకున్నాపా, నాకు ఇది చాలా సంతోషం లేదు. టీ-షర్ట్ చూపిస్తా. ఇటువంటి వేసుకుంటే కానీ నాకు టీ-షర్ట్, జీన్స్ ప్యాంట్లు నాకు అట్లా సరిపోవు. నేను బీదవాణి. మాకేమైనా జరిగిందో చెప్పాలని మీ ప్రజలందరూ కోరుతున్నా. మున్సిపాలిటీలకు అన్ని డబ్బులు కట్టాలా, ప్రజలకు, అంగళ్ళకు అందరికీ శుభలేఖ లేక ఈరోజు 2009 కేసుకు ఎన్నో 2024 మంత్రికి, ముఖ్యమంత్రులకు లేని వారి వల్ల అనంతపురం జిల్లా నుండి మాట్లాడుతా. జై గ్వాయ్. రాజు, నీకు ఎప్పుడైనా ఫుల్ హ్యాండ్స్ కొత్తది కొనిస్తా, వేసుకుడా? కొత్త బట్ట కానీ పాత బట్టలు ఇవ్వండి. కొత్తది కొనిస్తా, టీ-షర్ట్ వేసుకోని అంటావు అంతేనా?
నాకు టీ షర్ట్ బనీలు వేసుకొని అలవాటు లేదు, ఎందుకంటే నేను చిన్నతనం నుండి అలవాటు. సరే నీకు షర్ట్ తెచ్చినప్పుడు ఇస్తా, కొత్త షర్ట్. ఇటువంటి ఒక షర్ట్ మామూలు తేండి, నైస్ వద్దు, ఒక వచ్చి డబ్బు తేవద్దు. 100 రూపాయలలో నాకు అంగి వస్తుంది, ప్యాంటు 150 రూపాయలు పెడితే వస్తుంది, 250 రూపాయలు వెళ్తుంది షాప్లో. సరే రాజు, నీకు కొత్తవి కొనిస్తా, షర్టు పాయింట్ నువ్వు వేసుకొని అంటున్నావు కదా. సరే బాయ్, మళ్ళా పని మీద పోతున్నా నేను. రాజు పోతున్నా. బాయ్ బాయ్ బాయ్. తాత, నీకు బాదం పాలు కావాలనా, టీ షర్ట్ కావాలనా, ఇది కావాలనా, ఇది కావాలనా తాత? నా కోసం తాగు, తీసుకో, పట్టుకో ప్లీజ్. నువ్వంటే అభిమానం మాకు, ముత్తాత నువ్వు. తాత ఒకసారి రుచి చూడు, ఎట్లుందో తాగు. తాత తాగుతున్నాడు. పెద్ద మనిషికి బాదం పాలు బాగున్నాయి తాత. గద్వాల అది సరే, ఈ జింకలు చంపి అతను బండి మీద వేస్తూ వెళ్ళినా. గద్వాల రాదంటే తెచ్చి బైక్ ఆపుతుండే కారు. అప్పట్లో కారు ఉండేనా రాజుకి? కారు జబర్దస్త్ కారు. జింకలు తిమ్మాని మళ్ళా ఇదలా మళ్ళా అంతా ఏం లేదు చేనులు, మళ్ళా వచ్చి ఆగుతున్న జింకలు నాగరాపాకు తిని అతనికి ఆగిన కడల్లా చంపించిన తుపాకుతున్న జింకలు చంపి వెనక జీప్ మీద వేసి బండి దిగబడింటే కాడిమాన వేసి ఒక్కనే పెరిగిన. అప్పుడు గద్వాల రాజు నాకు అంతా నేస్తం. అప్పట్లో జింకలు చంపుతుండ్రి రాజులు, ఇప్పుడు చంపితే రా రాజా రా అని పోలీసులు పట్టుకొని పోతారు. ఇంట్లో పట్టుకపోయినా అని పట్టుకొచ్చారు మహారాజు. 9 మంది కొడుకులు, ఒక్క బిడ్డ, మొత్తం 10 మంది తాత. అవ్వ చనిపోయి 3 ఏళ్ళైంది. అవ్వకు 99 ఏండ్లు. తిమ్మన్న అన్నాడు. తిమ్మన్న మనకు కావాల్సిన మనిషి, రిక్షా తొక్కుతాడు. ఎప్పటి నుంచి తొక్కుతున్నావు తిమ్మన్న? 25 ఏళ్ళ. 25 నుంచి 30 ఏళ్ళు అయిందంట. మనకు అప్పటి నుంచి క్లోజు, మా డాడీకి క్లోజు, అలా నాకు కూడా క్లోజ్. ఇప్పుడు తిమ్మన్నకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. తిమ్మన్న ఇది చూడు, టీ షర్ట్. ఎట్లుంది తిమ్మన్న? బాగుంది సార్. మా డాడీ మంచోడా, నేను మంచోనే? ఇద్దరు మంచోళ్ళే. ఒక్కరి పేరు చెప్పు. ఒక్కరి పేరు నువ్వు కూడా మంచోడవే. మా డాడీకి కోపం రాదు కదా ఎక్కువ? రాదు. నాకు ఎక్కువ వస్తుందా? వస్తుంది. నేను మారాలి ఫ్రెండ్స్. ఇంకేమన్నా చెప్తావు తిమ్మన్నా? ఏం చెప్తావా, నీకు ఆస్తులు ఉన్నాయా? కొంచెంలో 1.5 ఎకరా 2 ఎకరా అంతే. 1.5 ఎకరా ఉంది, సరిపోదా? ఎందుకు? 5 మంది అన్నదమ్ములు ఫ్రెండ్స్, 5 మంది అన్నదమ్ములు ఉన్నారంట, ఇంక చాలా తక్కువ వస్తుంది. బతుకునే పాటికి మరి 6 ఎకరం ఉండదు. 200, మళ్ళీ చెప్తా, 200, 300, 400. 200 వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ చెప్పాడు అన్న. చూస్తే అలా ఉన్నాడు, రేటు కూడా కరెక్ట్ చెప్పాడు. 200 అని 200 అది. శబాస్ తిమ్మన్న. నీతో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటా, ఎప్పుడైనా ఇస్తావా? హలో, ఇస్తావా? ఇస్తా. థ్యాంక్ యూ తిమ్మన్న. సెకండ్